తప్పు చేసిన వాళ్ళకి మీరు శిక్ష వేశారు అంటే అందులో అర్థం ఉంటుంది స్వామి. కానీ నా కొడుకు ఏ తప్పు చేశాడు? వాడు ఏ పాపం చేశాడు? ఎందుకు వాడికి ఇంత పెద్ద శిక్ష వేశారు? నిజానికి మీరు వాడికి శిక్ష వేశామో అనుకుంటున్నారేమో. వాడికి కాదు స్వామి మీరు శిక్ష వేసింది, తల్లిదండ్రులుగా మాకు శిక్ష వేశారు. మాకు మా కొడుకు తప్ప వేరే ప్రపంచం అనేదే లేదు. అలాంటి ప్రపంచాన్ని మాకు కాకుండా చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు? చీమకు కూడా హాని తలపెట్టాడు కదా నా కొడుకు. అలాంటి వాణ్ణి చలనం లేకుండా అలా హాస్పిటల్ బెడ్ మీద ఉంచాలని మీకెందుకు అనిపించింది? పాపాలు చేసిన ఆ రాక్షసి ఆ ఊరిమిళ్ళ మాత్రం దర్జాగా బతికేస్తుంది. ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటుంది. కానీ దాని జీవితం మాత్రం బాగుంది. మాకేం జరిగినా మీరుంటారు, మీరు చూసుకుంటారన్న ధైర్యం మాకుండేది. కానీ మీరు కూడా అన్యాయాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ల తరపునే ఉంటుంటే ఇక మేం పూజలు చేసి ఏం లాభం? నిజంగా దైవం అనే ఒక పదం ఉంటే నా కొడుకేం కాకూడదు. అప్పుడే నేను మీరంటూ ఒకరున్నారని నమ్ముతాను. దాక్షాయిని, హరికి ఏం కాదులే దాక్షాయిని. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. అసలెందుకండి? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? కాకపోతే పాపకి కాదమ్మా, పాప తండ్రి స్థానంలో ఉన్న మీ అబ్బాయికి. పాప మీ అబ్బాయికి దగ్గర ఉన్నన్ని రోజులు ఆ అబ్బాయికి ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఏమండి, ఆ రోజు పంతులు గారు చెప్పింది నిజమే అంటారా? పాప వల్లే మన హరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారా? చచ్చా, పసిపిల్లలు దైవంతో సమానం అంటారు దాక్షాయిని. అయినా ఒకరి రాక మరొకరు ప్రాణం మీదకి తెస్తుంది అంటే నువ్వెలా నమ్ముతున్నావు? జాతకాల్ని నమ్మొచ్చు, కానీ అది మూఢనమ్మకంగా మారకూడదు దాక్షాయిని. నిజానికి ఆ పాప మన హరికూతురు అయితే కదా తండ్రికి ప్రాణగన్నం ఉండటానికి, తండ్రి స్థానంలో ఉన్నాడు అనుకోటానికి కూడా ఇంకా హరి యశోదకి పెళ్లి కూడా కాలేదు. అయినా ఇలా జరిగింది అంటే అది ఖచ్చితంగా యాదృచ్ఛికం అయి ఉంటుంది. పాప వల్ల మాత్రం అసలు కాదు. ఇదిగో చూడు, ఇలాంటి లేనిపోని ఆలోచనలే మనసుని ఇంకా పాడు చేస్తాయి. మనసులో నువ్వేమీ ఆలోచించుకు, అన్నీ అవే సర్దుకుంటాయి. యశోద, ఇదే హాస్పిటల్. యశోద, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు లోపలికి వస్తే ప్రమాదం. సరిత లోపల ఉందో లేదో కనుక్కొని వస్తాను. లోపల నాకు తెలిసిన నర్సు ఒకరు ఉండాలి. అలాగే సుబ్బరాజు, ఉంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సరితనే సేవ్ చేయాలి. ఈ ఒక్క హెల్ప్ చేయి, నేను జీవితంలో మర్చిపోను. నువ్వు ఇంతలా అడగాలా చెప్పు యశోద. నీకోసం నేను ఎప్పుడైనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. సరిత గాని లోపలుంటే ఖచ్చితంగా సరితని తీసుకుని బయటకు వస్తాను. ఎవ్వరు అడ్డుపడినా సరే నీకోసం నేను సరితని కాపాడి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సుబ్బరాజు. సరే, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. నేను లోపలికి వెళ్ళి వస్తాను.
కుమారి, మన సీక్రెట్ రూమ్లో సరిత అనే అమ్మాయి ఉందా? ఎందుకు? ఏంటి కొత్తగా ఎందుకు ఏంటి అని అడుగుతున్నావు? నేనెవరో తెలుసు కదా. తెలుసులే సుబ్బరాజు, ఆ అమ్మాయి ఇక్కడ లేదు. మొదటి ఇక్కడికి తీసుకొచ్చారు కానీ ఏం జరిగిందో ఏమో తెలీదు. వెంటనే ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపోయారు. నేనప్పుడు వేరే వార్డులో ఉన్నాను. కన్ఫామ్గా ఇక్కడ అమ్మాయి అయితే లేదు కదా? లేదు సుబ్బరాజు, ఉంటేనే నీకెందుకు చెప్పను? సరే అయితే. సుబ్బరాజు, మేడం అడగమందా ఏంటి? అవన్నీ నీకెందుకు, నీ పని చూసుకో. సుబ్రాజు, సరిత కనిపించిందా? లేదు యశోదా, సరిత ఇక్కడ లేదంట. ఆ ఊర్మిళ ఎక్కడికో తీసుకుని వెళ్ళింది. లోపలుండే సీక్రెట్ రూమ్లో కూడా ఏమైనా ఉందేమో అని అడిగాను, కానీ అక్కడ కూడా లేదంట. యశోదా, ఇక్కడ లేదు అంటే ఇంకెక్కడో ఉండే ఉంటుందనే కదా అర్థం. ఎక్కడున్నా కనుక్కుందాం. ఆ ఊర్మిళ ఖచ్చితంగా సరితని ఏదో ఒకటి చేసుంటుంది సుబ్బరాజు. నా స్వార్థం కోసం నేను సరితని పావులా వాడుకున్నాను. పాపం, సరిత తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని జాబ్ కోసం వెతుకుతూ ఉంటే అనవసరంగా నేనే ఇక్కడ పెట్టించాను. నా వల్ల ఇప్పుడు ఖచ్చితంగా తన ప్రాణాలకి హాని కలిగి ఉంటుంది. అలా ఏం జరుగుండదులే యశోదా, నువ్వేమీ బాధపడకు. సరిత ఎక్కడున్నా కనుక్కుందాం. లేదు సుబ్బరాజు, ఖచ్చితంగా సరిత నాకు హెల్ప్ చేస్తుంది అని తెలిసుంటే ఖచ్చితంగా ఆ ఊర్మిళ బ్రతకనివ్వదు, చంపేస్తుంది. సరే, ఊరిలోకి సంబంధించిన వేరే హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో కూడా మనం చెక్ చేద్దాం. పద. చిటి తల్లి. సంజయ్, మనం ఎక్కడికి వెళ్దాం? మున్నార్ వెళ్దామా లేకపోతే కాశ్మీర్ వెళ్దామా? లేదంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్దాం, లైక్ అరుణాచలం. కుదిరితే సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఒక రౌండ్ వేసి వద్దాం. పాపకు కూడా దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నట్టుంటుంది, మనం కూడా ట్రిప్కి వెళ్ళినట్టుంటుంది. ఏమంటావ్? నీ ఇష్టం నీరజ, నువ్వేదంటే అదే. నాకిప్పుడు కోట్ కూడా లేదు కదా. సంజయ్, అత్తయ్య, స్వీట్ తీసుకో. దేనికత్తయ్య? తిను, చెప్తాను. నీరజ, నువ్వు కూడా తీసుకో. ఏంటమ్మా ఉన్నట్టుండి స్వీట్స్ తీసుకొచ్చావు? ఏదైనా గుడ్ న్యూసా? అవును, చాలా మంచి గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను. మీరనుకోవడం ఏంటత్తయ్య? నాకు అర్థం కావట్లేదు. అవును సంజయ్, ఇది నీకు నచ్చితేనే నీకు గుడ్ న్యూస్ అవుతుంది, మా అందరికి కూడా గుడ్ న్యూస్ అవుతుంది. ఇదిగో, ఓపెన్ చేసి చూడు. ఏంటత్తయ్య ఇది? ఈ ఫార్మా కంపెనీకి నేను సీఈఓ ఏంటి? అసలు ఈ కంపెనీ ఎవరిదత్తయ్య? మనదే సంజయ్. అమ్మా, అసలు మనకి ఫార్మా కంపెనీయే లేదు కదా? అవును, నిన్నటి వరకు లేదు, ఈ రోజు నుంచి ఉంది. సంజయ్, నీకు చెప్పాను కదా మన బిజినెస్ చూసుకుందువు అని. అందుకే చిన్న చిన్న బిజినెస్లు కాకుండా ఫార్మా కంపెనీనే కొనేశాను. ఇప్పుడు దానికి నువ్వే సీఈఓ, నీ పైన ఎవ్వరూ ఉండరు, నీకు నువ్వే బాస్. నువ్వు ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఆఖరికి నాకు కూడా. నీకు నచ్చినట్టు నువ్వు కంపెనీని రన్ చేయి,
లాస్ వస్తుందా లాభం వస్తుందా అని నేనెప్పుడూ అడగను. నీకోసమే నేను ఈ కంపెనీ కొన్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ కా జాబ్ పోగానే తను ఎక్కడి డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతాడో అని నాకు చాలా భయం వేసింది. మిమ్మల్ని ఆనందంగా చూసుకోవడమే కదమ్మా నా బాధ్యత. అందుకే టైం వేస్ట్ చేయకుండా ఫార్మా కంపెనీనే కొనేశాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి ఎప్పుడొచ్చారు? వచ్చి కనీసం పిలవను కూడా లేదు. ఏంటండి అలా ఉన్నారు? చెప్పండి, ఎందుకంత డల్గా ఉన్నారు? హరికి ఏమైనా సీరియస్గా ఉందా? అలాంటిదేమీ లేదులే దాక్షాయిని. కాకపోతే వయసు మీద పడి నాకేదైనా ఆరోగ్యం బాగలేకపోతే నా కొడుగ్గా హరి సంతకం పెట్టాల్సిన చోట హరిని బతికించుకోవటం కోసం నేను సంతకం పెట్టాను. ఆ విషయం గుర్తొచ్చింది. సరే, వాడికేం కాదు, తొందరగానే తిరిగి వస్తాడులేండి. ముందు మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, నేను భోజనం వడ్డిస్తాను. నాకిప్పుడు ఆకలిగా లేదులే దాక్షాయిని. అదేంటండి, ఆకలి ఎందుకు ఉండదు? ముందు మీరు రండి రండి రండి. నువ్వు తిన్నావా దాక్షాయిని? ఇప్పుడే తినేశాను. బాధతో కొడుకు ఏమవుతుందనే భయంతో ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళు చూడు ఎంత లోపలికి పోయాయో. అంత బాధ గుండెల్లో పెట్టుకుని ముద్ద నీ గొంతు దిగింది అంటే నన్ను ఎలా నమ్మమంటావు దాక్షాయిని? ఏమండి, మీకు నేను, నాకు మీరు, మన అబ్బాయికి ఏమీ కాదని చెప్పుకుంటున్నాం. మనం ఒకరికొకరం తోడుగా ఉన్నాం. కానీ యశోదం తలుచుకుంటేనే నాకు బాధ ఎక్కువైపోతుంది. యశోదకి అమ్మైనా అత్తైనా అన్నీ నువ్వే దాక్షాయిని. నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సర్లేండి, ముందు మీరు రండి, మీకు వడ్డిస్తాను. పదండి. నువ్వు తింటాను అంటేనే నేను వస్తాను. అది కాదండి. నువ్వేం చెప్పినా నేను విన్నావు. నువ్వు కూడా కలిసి నాతో తింటేనే నేను తింటాను. సరే, పద.
ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఊర్మిళ ఇంటికి సుబ్బరాజు. ఊర్మిళ ఇంటికా? ఊర్మిళ ఇంట్లో లేదని హరి వాళ్ళ అమ్మ చెప్పింది కదా, మళ్ళీ ఇప్పుడు అక్కడికి ఎందుకు? ఊర్మిళ మామూలుది కాదు సుబ్బరాజు. తనని నమ్మడానికి వీల్లేదు. లోపలే ఉండి కూడా నాటకాలు ఆడుతూ ఉంటుంది. అందుకే ఒక్కసారి ఇంటికి వెళ్ళొద్దాం. సరే అయితే. యశోద ఆగు. ముందు నేను వెళ్ళి గేట్ ఓపెన్ చేసి చూస్తాను, ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్దు. ఊర్మిళ మేడం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినట్టుంది. లోపల ఎవరూ లేనట్టున్నారు. యశోద, లోపల ఎవరూ లేరు. ఏంటి, నిజంగానే ఎవరు లేరా? నిజంగా ఎవరు లేరు యశోద. సరే, నువ్వు ఇక్కడే ఉండి సుబ్బరాజు, నేను వెళ్ళి చూసొస్తాను. హనీ పాపా, లాక్ చేసిందంటే ఊర్మిళ ఇక్కడ లేనట్టుంది. అదిగో అచ్చుడు అచ్చుడు. పాప నన్ను పిలిచినట్టు అనిపించిందేంటి? అయినా ఊర్మిళ ఇక్కడ ఉండుంటే తన కార్లో అయినా ఉండాలి, లేదా మనుషులు అయినా ఉండాలి. ఇక్కడెవరూ లేరు కదా.
సుబ్బరాజు నిజంగానే ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. సరే, నేను వేరే చోటికి తీసుకెళ్తాను. పద. ఎందుకొచ్చావు యశోద? నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? పాపతో కాసేపు ఆనందంగా గడపడానికి. యశోద ఆగు. పాపని వదిలి మర్యాదగా బయటికి వెళ్ళు. నేను నీ అక్కని కదా. నువ్వెవరైనా నా అమ్మకి పుట్టావా? నేను మీ అమ్మకి పుట్టలేదు. మనిద్దరం ఒకే తండ్రికి పుట్టాంగా. నువ్వు కావాలే